సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఈరోజు మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. మేము ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. ఇక్కడ చిన్న ఫంక్షన్ అవుతుంది చూడండి. టెంట్ గిట్లా అంతా వేసేసి ఇక్కడ వంటలు గిట్లా వండుతారు. టిఫిన్స్ వడ, ఇడ్లీ, చాయ్, వాటర్, చట్నీ. అక్కడ మటన్ గిట్లా వండుతారు. మటన్ ఫ్రై అవుతుంది కనిపిస్తుంది. ఉబ్బులుతాను చూడు. మటన్ ఫ్రై చేపల ఏమో తెలుస్తుంది. నేను అప్పటికెళ్ళి చూస్తాను మటన్ ఫ్రై చేపల ఫ్రై ఏదో ఫ్రై చేస్తాను. నిజంగా చాలా వాసన బాగా వస్తుంది. నేను అప్పటికెళ్ళి ఏందా అని గెస్ చేయలేకపోతాను. ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది. పొద్దుగా లేవగానే టిఫిన్ చేసినాం. ఇందాక టిఫిన్ వీడియో చూపించినాగా. ఇప్పుడు నేను మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ముప్పై కలిసి బయటకు పోతాను. చికెన్ పకోడీ, దీని ఏమంటారు మామయ్య? చికెన్ పకోడీగా. నేను అప్పంచలో అనుకుంటున్నా ఏం వండుతులు ఏం ఫ్రై చేస్తులు అన్నా కదా. ఫిష్ అనుకున్నా, మటన్ అనుకున్నా. లాస్ట్ తెలిసింది అది చికెన్ పకోడీ. నిజంగా హైదరాబాద్లో హోటల్స్లో ఎట్లా చేస్తారో అట్లా అంతా బాగుంది. కాకపోతే కొంచెం ఆయిల్ ఉంది. మామయ్య ప్లేట్ లాగిన్ చేసిండు, కొన్ని నాకు కూడా ఇచ్చిండు. పొద్దుగాల టిఫిన్లో ఇడ్లీ, వడ, చట్నీ. ఇదే చికెన్ పకోడీ. ఇలా ఏం చేస్తున్నావు? బిర్యానీ చికెన్ పకోడీ బాగుందండి నిజంగా. హైదరాబాద్ చేస్తారా? ఇప్పుడు ఇక్కడ నుంచి రేపల్లె పోయి బందరా అంటే ఆడేముంటది? బందర్. ఓకే, పోటా. బందర్ అంటే పోటే కదా. బందర్ అంటే ఊరా? దీని పేరేనా కృష్ణ అన్నదా ఇప్పుడు? ఇది ఇక్కడికి వెళ్ళి మొత్తం 70 feet డీప్ ఉంటుందంట. ఇది కాకుండా ఇంకా కిందికి చాలా అవుతుంది. అండ్ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ రొయ్యలే ఫార్మ్స్ అన్నట్టు. అక్కడ ఇవి ఉన్నాయి చూడండి, దాంట్లో ఇంకా పండుగనికి ప్లేసెస్ అన్నట్టు. ఇప్పుడు ఈ నుంచి మొత్తం ఈ దారి మొత్తం 1/2 kilometer. చూడండి కార్ అనిపిస్తాం కానీ వాడొకటి ఉంది. చేప కాదు అది, ఫిష్ ప్రజాతి. ఫిష్లో ఒక ప్రజాతి అది కదా, అంతే. పాయిజన్ వేస్తుంది, అది పాయిజన్ ఉంటుంది దాంట్లో. ఈ వాటర్ చూస్తుంటే షైనింగ్ మొత్తం గేమ్ లా కనిపించే షైనింగ్ అనిపిస్తుంది నాకు. దాని కాళ్ళు కూడా ఎట్లున్నాయా, దాని బ్రెయిన్ కనిపిస్తా. కాళ్ళు, దాని బ్రెయిన్ ఇవన్నీ రొయ్యలు పట్టేటి అన్నట్టు, రొయ్యలు ఫార్మింగ్ అన్నట్టు. ఇగో ఈ ప్లేస్లో ఈ నుంచి ఆడదాక ఒక జాగా, మళ్ళీ ఆడ నుంచి ఆడదాక ఒక జాగా, మళ్ళీ ఒకటి, అట్లా అన్ని ప్లేసెస్లో రొయ్యలు పడతారు. ఆ మిషన్లు ఏంటి అన్న నీళ్ళ మీద తేలుతానే? బోట్లా అవి? అవో అది ఆక్సిజనా? ఓకే. ఇట్లా వాటర్ అటు ఇటు కదలడం వల్ల ఇక ఆక్సిజన్ సప్లై అవుతుంది రొయ్యలకి. ఇక అసలు పోయేటప్పుడు రొయ్యలు పట్టుకొని పోవాలి. ఆడ ఎంత 200-400 కిలో అర్ధ కిలోనో. మళ్ళీ ఇవన్నీ ఏంటి అని అన్ని సిమిలర్గా ఉన్నాయి. ఇల్లులో స్కూల్లో అవి గవర్నమెంట్ ఇల్లులా. ఇక్కడ మచిలీపట్నంలో డిమార్ట్ కాడికి వచ్చినాం. ఇది చూడండి, మొత్తం పార్కింగ్ కోసం సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసిళ్ళు. మళ్ళీ సోలార్ ప్యానెల్స్ కింద కార్ పార్కింగ్స్ చూడండి. ఇట్లాంటి ఏమైనా ఐడియా అనేది బయట నేను వేరే అవుట్డోర్ కంట్రీస్లో చూసిన, సౌదీ అరేబియా అట్లాంటి కంట్రీలో వీడియోస్లలో చూసిన. మళ్ళా ఇక్కడ మళ్ళా ఏడా అంటే మన వండర్లా కాడ కూడా ఉంటాయి అట్లా. మళ్ళీ ఇక్కడ చూస్తానా డిమార్ట్లో పోయేసి వచ్చినాం. ఏం కొనలే, ఇది ఒక ఐస్ క్రీమ్ కొన్నాం గట్టే. బోర్ కొడుతుంది కదా, సో సినిమా థియేటర్కి వచ్చినాం. సినిమా థియేటర్ పేరేందన్నా? రేవతి థియేటర్. ఏం సినిమా అంటే మోగ్లీ సినిమా చూస్తున్నాం.
మోగ్లీ సినిమా ఒకటి 18+ సినిమా అంట, మినిమం ఐడి కార్డు ఉండాలి, అలా చూపిస్తారేమో అని అంటుండ్రు బుక్ మై షోలో బుకింగ్ చేస్తున్నప్పుడు అది చెప్పింది. ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే మేము వెళ్తున్న రూటు షార్ట్ కట్లో వచ్చినాం, 30 కిలోమీటర్స్లో అయిపోయేది. కానీ ఇప్పుడు ఇక్కడ బీజేపీది మీటింగ్ ఏదో జరుగుతుంది, ప్రచారం చేస్తుంది, ఎలక్షన్స్ కదా. సో మేము ఇంటికి వెళ్ళాలంటే ఇట్లా చక్కగా పోతే 30 కిలోమీటర్స్, కాకపోతే ఇట్లా ఇట్లా తలకాయ చుట్టూ తిరిగి పోవాల్సి వస్తే ఇప్పుడు 100 కిలోమీటర్స్ అవుతుంది. అయిపోయి సినిమా 6:30కి ఏమో స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి, కానీ ఇక పోతున్నాం ఇంటికి. మా అన్నకి ఇక్కడ బాదం పాలు బాగుంటాయని తెలుసు అంట. ఈ గంటలు ఏకని చెప్పు. టికెట్ అన్న ఒక గంటల ఐస్ తక్కువ చల్ల ఉంటుంది ఆల్రెడీ చల్ల ఉంటాయి అయితే ఇంకా అట్లా కప్స్లలో నింపుతారు. మస్తు బాగుంది చూడండి. ఇక్కడ మీకు మెరుస్తుందా, ఇవన్నీ లైట్ పురుగులు అన్నట్టు. మనం రాజమౌళి సినిమా చూసినాం కదా, మర్యాద రామన్న, అట్లాంటి పురుగులు ఇవి. ఎక్కువగా అక్కడొకటి మెరుస్తాను. ఇవన్నీ మెరిసేటి అన్నీ అవే, కొన్నే ఉన్నాయి ఇక్కడ, బట్ ఉన్నాయి. సిటీ మొత్తం చూసి వచ్చినాం. సిటీ అటు ఇటు కొంచెం తిరిగినాం, బాగానే ఇంటికి వచ్చినాం. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇల్లు, ఈ అన్నం తిని బ్లాగ్ ఎడిట్ చేయాలి దాని తర్వాత. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బాయ్.